హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కార్న్ఫ్లెక్స్తో ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్కూల్స్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాంటి లోతుగా ఉన్న ఒక జాలిని తీసుకోవాలండి. మనం ఆయిల్ స్ట్రైన్ అవుట్ చేసుకుంటాం కదా, ఆ జాలిని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేసుకున్నానండి నేను. మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం తీసుకునే కార్న్ఫ్లెక్స్ క్వాంటిటీని బట్టి పల్లీలను కూడా తీసుకోవాలి. సో పల్లీలు కనుక ఎక్కువైపోతే మిక్చర్ అంత టేస్టీగా ఉండదు. సో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరేగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలానే అన్నింటినీ కూడా ఇదే స్ట్రైనర్లో వేసుకొని మనం నట్స్ అన్నింటినీ ఫ్రై చేసుకుంటామండి. అవైలబుల్గా ఎటువంటి నట్స్ ఉన్నా వాటిని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు పుట్నాల పప్పును కూడా వేయించుకుంటున్నానండి. పుట్నాల పప్పు ముందుగానే ఫ్రై అయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోండి. ముందుగా మనం పల్లీలు వేసుకున్న బౌల్లోకి ఇలా అన్నింటినీ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇదే స్ట్రైనర్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఏవి కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి, ఆయిల్ కూడా పీల్చకుండా. ఇప్పుడు మళ్ళీ ఇదే స్ట్రైనర్ ఇలా పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 కప్ వరకు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఆల్రెడీ ముందుగా హీట్ అయింది కాబట్టి ఇవి కాస్త చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. సో ఇలా మొత్తంగా వీటిని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు పల్లీలు వేసుకున్న బౌల్లోకి వీటిని కూడా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేసేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర నట్స్ అనేవి కాజు లేదంటే బాదం అటువంటివి ఏమున్నా కూడా, లేదంటే డ్రై కోకోనట్ ఉంటుంది కదా, కట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నా కూడాను చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక నేను కిస్మిస్ని కూడా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని ఇలా వేసేసుకొని కాస్త లిడ్ని కానీ లేదంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కార్న్ఫ్లెక్స్ని వేయించుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్స్ వరకు తీసుకుంటున్నాను కార్న్ఫ్లెక్స్ని. ఇలా కార్న్ఫ్లెక్స్ అనేవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లోన ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు బౌల్ ఉంటుంది కదా, అందులోనే వేసేసుకోవాలి. బట్ ఇలా తీసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోండి, లేదంటే ఆయిల్ వేడిగా ఉండడం వల్ల ఇవి కూడా చాలా తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నింటినీ కూడాను ఇలా నెమ్మదిగా ఆయిల్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 3 కప్పుల కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసేసుకొని ఇలా బౌల్లోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న
కరివేపాకును కూడా వేసేసుకొని స్పైసెస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే స్పైసెస్ని కనుక యాడ్ చేసేసుకుంటే ఈవెన్గా కాన్ఫ్లెక్స్ మిక్చర్ మొత్తం కూడాను స్పైసెస్ని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అన్నింటికి కూడా ఈవెన్గా పడతాయండి మనం వేసుకునే స్పైసెస్ని. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని, హాఫ్ టీ స్పూన్ కారంని వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక ఆమ్చూర్ పౌడర్ని ఇంకా షుగర్ని కూడా వేసుకోవచ్చు. బట్ అలా వేసుకోవడం వల్ల మిక్చర్ అనేది స్పైసీనెస్ కాస్త తగ్గుతుందండి. అలా కాకుండా స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా సింపుల్గా సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఈవెన్గా మొత్తంగా బాగా ఇలా కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ మిక్చర్ అనేది 1 మంత్ ఉన్నా కూడాను చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి.